హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మిల్ మేకర్ మంచూరియా అయితే చేద్దాం. ముందు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకోండి, నీళ్లు వేడి చేసుకోండి. ఇప్పుడు దానిలో మిల్ మేకర్లు వేసుకొని కొంచెంసేపు ఉండనివ్వండి. తర్వాత దానిలోంచి నీళ్ళంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దానిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ మిల్ మేకర్లకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక దాక పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఇందాడ మ్యారినేషన్ చేసుకున్న మిల్ మేకర్లు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, ఇంకా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ వేసుకొని ఒకసారి కలుపుకొని చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కెచప్ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. లాస్ట్ లో వెనిగర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మిల్ మేకర్ పకోడీ వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. పైన కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోండి. లాస్ట్ లో పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొంతసేపు మగ్గనిస్తే మన వేడి వేడి మిల్ మేకర్ మంచూరియా రెడీ. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మీకు ఈ వీడియో అట్లా అనిపించింది కదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.